జిల్లా పాకాల మండల అభివృద్ధి కార్యక్రమం నందు ఎంపీపీ లోకనాథం అధ్యక్షతన బుధవారం పాకాల మండలం జనరల్ బాడీ మీటింగ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాదరావు, ఎంఆర్ఓ సంతోష్ సాయి మరియు టీసీసీ బ్యాంకు చైర్పర్సన్ కృష్ణమనేని సావిత్రి, ప్రభాకర్ నాయుడు పాల్గొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాకాల మండల అధికారులు సూచించారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి క్షుణ్ణంగా అధికారులు సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. చాలా మంది మండల స్థాయి అధికారులు జనరల్ బాడీ మీటింగ్ సమావేశానికి రాకుండా తన ఆఫీసులో పనిచేస్తున్న కింద స్థాయి సిబ్బందిని పంపించడం జరిగింది. మండల స్థాయి అధికారులు మీటింగ్ కు హాజరైతే తన శాఖకు సంబంధించిన వివరణ ఇచ్చేవారని, కానీ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరైన వారు తమ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారం చెప్పలేకపోతున్నారని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. రెవెన్యూ, ఉపాధి హామీ పథకం, వెటర్నరీ, కొన్ని శాఖలకు సంబంధించిన తమ అభివృద్ధి కార్యక్రమాలను, సమస్యలను వెల్లడించారు. అనంతరం పాకాల టీసీసీ బ్యాంకు చైర్పర్సన్ కృష్ణమనేని సావిత్రి, ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ మండల పరిధిలో రైతులు టీసీసీ బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సేవలో అన్న పథకం కింద మన పాకాల మండలంలో 250 మందికి ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 37,50,000 రూపాయలు గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ సభ్యులకి తెలియజేయడమైంది. తర్వాత మీకు అందరికీ అతి ముఖ్యమైనటువంటి చిన్నపాటి విన్నపం ఏంటంటే, కలెక్టర్ గారు మనకు ఇది రాబోయేది సీజన్, అంటే ఈ రాబోయే కాలంలో సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన పరిసరాలు, తర్వాత ఈ త్రాగునీటి ఈ సప్లై చేసేటువంటి బోర్లు కానీ, కొళాయిలు కానీ, ఇటువంటివన్నీ కంటామినేషన్ జరగకుండా చూసుకోమన్నారు. కాబట్టి మీ ద్వారా అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, మీ పంచాయతీ పరిధిలో కానీ, గ్రామ పరిధిలో కానీ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉంటాయి. వాటిని కూడా చుట్టుపక్కల చెత్తలు అటువంటివి లేకుండా మీరు కూడా సహకరించండి. ఏదైనా కానీ పైపు పగిలిపోవడము, లేదా ఏదైనా మురుగునీరు దాంట్లో ప్రవహించే అవకాశము ఉంది అని మీరు భావిస్తే అటువంటి అంశాన్ని మన ఆర్డబ్ల్యూఎస్ అధికారి వారి దృష్టికి తీసుకొచ్చిన, లేదు మన గ్రామ పంచాయతీ కార్యదర్శి వారి దృష్టికి తీసుకొని వచ్చిన దాన్ని వెంటనే పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తామనేసి తెలియజేయడమైంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని పెన్షన్స్, డిజేబుల్డ్ పెన్షన్స్ కొంతమందివి ఆగున్న విషయం మీకు తెలుసు. వాళ్ళకి తిరిగి పునఃపరిశీలించేదానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్షాల వల్ల ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేశారు. మన పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆ నోటీస్ జనరేట్ చేసి సంబంధించినటువంటి దివ్యాంగులైనటువంటి వారికి జారీ చేయబడుతుంది. ఆ సందర్భంలో ఖచ్చితంగా సదరు నోటీసు స్వీకరించి ఆ నోటీసులో చూపించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, శ్రీకాళహస్తి, తిరుపతి, గూడూరు 3 హాస్పిటల్స్ ఇచ్చారు. ఆ 3 హాస్పిటల్స్లో మనకి ఏదైతే కేటాయిస్తారో ఆ కేటాయించినటువంటి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు మరొకసారి డాక్టర్లు పరీక్ష చేసి వాళ్ళకి తగు ధృవీకరణ పత్రం ఇస్తారు. కానీ ఎవరైనా కానీ దివ్యాంగులు ఆ నోటీసు తీసుకునేదానికి కానీ నిరాకరిస్తే పింఛను ఆగిపోతుంది. కాబట్టి గౌరవ ప్రజాప్రతినిధులు వారికి తెలియజేసి వాళ్ళని కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. తదుపరి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, మన ఎంపీటీసీలకి, సర్పంచులకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఈ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన మన గౌరవ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మనకి సర్వసభ్య సమావేశంలో
మనకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజాప్రతినిధులందరూ కూడా రావడం, ఆల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే మనకి ఈ సర్వసభ్య సమావేశం పెట్టడం జరుగుతుంది. మన ఎంపీపీ గారిని కోరుకునేది ఏమంటే, ఇక్కడ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళు ఎందుకు రాలేదు అని కొంచెం తీసుకోవాల్సిందిగా మన అధ్యక్షుల వారిని కోరుకుంటున్నా. చేపట్టినాక అంతకుముందు 2.5 సంవత్సరంగా క్రాప్ లోన్ అనే మాట లేకుండా ఉండింది. ఇప్పుడు మనం వచ్చినాక వెంటనే జాబ్ తీసుకున్న వెంటనే మనం అందరికీ లోన్స్ ఇస్తున్నాం. రైతులకి అందరికీ 1 లక్ష నుంచి 5 లక్షల వరకు క్రాప్ లోన్లు ఇస్తున్నాం. 1 లక్షకి అయితే మనకి ఇంట్రెస్ట్ 7% పడుతుంది. 5 lakhs అయితే మనకి ఇంట్రెస్ట్ 1 రూపీ పడుతుంది. ఇలా అందరూ కూడా మన రైతులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మనకు కొంతమంది రైతులైతే ఎరువులు అడిగారు. మన మేడం గారిని కూడా అడిగాను, అగ్రికల్చర్ మేడం గారిని కూడా నవంబర్లో అట్లా వస్తాయమ్మా అని చెప్పారు. ఇంకా మనకి చాలామంది రైతులకు అందుబాటులో ఎరువులు, ఇంకా లోన్స్ అయితేనేమి, హౌసింగ్ లోన్ కూడా మనకి కాస్ట్ని బట్టి మనకి లోన్ ఇస్తూ ఉంటారు. చాలామంది శ్మశానానికి దారి లేదని మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని వచ్చారు సార్. మన పోలరెడ్డిపల్లిలో కూడా ఈ మధ్యలో అది కొన్ని